తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. నెలవెల సుబ్రహ్మణ్యంపై కిలివేటి సంజీవయ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజాసేవ చేశారని సంజీవయ్య స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడూ నిజాయితీతో పనిచేశారని, అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించలేదని పేర్కొన్నారు. ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నేనేం మాట్లాడాను, వాళ్ళేం మాట్లాడతారు. నేను మాట్లాడింది ఒకటి, ఈ నియోజకవర్గంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కుంటుబడింది. దీన్ని విషయంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష వ్యక్తిగా, ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని నేను చెప్తున్నా, జరిగితే జరిగాయని చెప్పాలి. అవినీతి జరుగుతుందని చెప్తున్నా, జరగలేదని చెప్పాలి. దాన్ని వదిలి నెలవెల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయిని గురించి మాట్లాడారు. గుడిసెలో వచ్చాడు సంజీవయ్య, గుడిసెలో నుంచి ఉన్నాడు, ఈరోజు కోట్లకి పడగెత్తాడు, ఆయన స్థాయి గుడిసె స్థాయి. నెలవెల సుబ్రహ్మణ్యం గారు, నా స్థాయిని, నా మూలాలని నేను ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు గుర్తుంటుంది. నేను గుడిసెలో నుంచే వచ్చా. నేనేం పెద్ద కోటి ఆగర్భ శ్రీమంతుని కాదు, కోటీశ్వరుని కాదు. నేనేమో గోల్డ్ స్పూన్తో పెరగలేదు, మీరు పెరుగున్నారేమో. అయితే మీ బంగ్లాలు, మీ యొక్క కోటలు అన్నీ కూడా మీ సొంతూరులో, మీ సొంతూరు మంగళంపాడులో ఉన్నాయి. ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద కోటలు అవన్నీ ఉన్నాయి. ఆడ మీరు గోల్డ్ స్పూన్తో పెరిగారు, అది అందరం కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకో ఊరు వదిలి భీమవరం పోయారు, అది మీకు అందరికి తెలుసు. ఎవరు తెలుసో, నెలవెల సుబ్రహ్మణ్యం గారి ఊరు మంగళంపాడు అనే విషయం మీకు ఎవరికి తెలుసో తెలియదో నాకు చెప్తున్నా. మంగళంపాడు అయింది, అక్కడి నుంచి ఎందుకు భీమవరం పోయారో ఆయన అడగండి. భీమవరం ఎందుకు పోవాల్సి వచ్చిందో. మరి నా స్థాయికి వస్తే నాది కాదులూరు, ఈరోజు కూడా కాదులూరే. మా నాన్న కిలివేటి రాజయ్య గారు గౌరవప్రదంగా ఈ ప్రాంతంలో అందరికీ ఒక మర్యాదస్తుడిగా, గౌరవమైన వ్యక్తిగా పరిచయం. మా నాన్న చదువుకున్న వ్యక్తి. మరి గ్రామ మున్సిపుగా ఆ కాలంలోనే, మేము పుట్టక ముందే మా నాన్నగారు గ్రామ మున్సిపుగా పనిచేశారు. మరి సర్వేరుగా పనిచేశారు. సర్వేరుగా పనిచేస్తే దాన్ని రిజైన్ చేసేసి గ్రామ మున్సిపల్కి చేశారు. గ్రామ మున్సిపల్కి కూడా రిజైన్ చేసేసి మరి ఆయన కాంట్రాక్టర్గా, చిన్న కాంట్రాక్టులు అయితే ఎల్ఐసి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉంది, అది పెట్టుకొని చేసేవాళ్ళు మా నాన్న. అయినప్పటికీ మా నాన్న నీతి తప్పలేదు. మా నాన్న ఏ చిన్న చిన్న పనులు చేస్తున్నా కూడా నీతిగా, నిజాయితీగా మాకు నీతి నిజాయితీ నేర్పిస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము కూడా కష్టపడి చదువుకున్నాం. ఆ క్రమంలో, చదివించే క్రమంలో మా నాన్నకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గర సహాయం తీసుకుండొచ్చు కూడా, నేను కాదన్నాను. అయితే నేను చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగంలో నీతి నిజాయితీగా ఉన్నా, మరి నాకు పసల పెంచలయ్య గారు మీకు తెలిసిన వ్యక్తే. పసల పెంచలయ్య గారు కూతురునిచ్చి నాకు వివాహం చేసి జరిపించారు. మరి ఆయన స్థాయి తెలుసు. ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, తిరుపతి ఎంపీగా పనిచేశారు, తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆయన కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత నా స్థాయి కూడా పెరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక మాజీ మంత్రి గారి కూతురునిగా చేస్తున్నప్పుడు నా స్థాయి కూడా పెరిగింది. మరి నీ స్థాయి ఏ విధంగా పెరిగిందో మీకే తెలియాలి, మీరు చెప్పాలా. నేను ఇప్పుడు చెప్పే కదా, నా స్థాయి ఈ విధంగా పెరిగింది అని మీరు చెప్పాలా. ఇప్పుడు మీ స్థాయికి, నా స్థాయికి మీరు కూడా చెప్పాలా. మరి నేను ఉద్యోగంలో పెళ్ళైన తర్వాత వ్యాపారం చేసుకున్నాను, సంపాదించుకున్నాను, వచ్చింది. నేను ఈ స్థాయికి వచ్చినానంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేకి
అయిన తర్వాత ఎమ్మెల్యేకి ముందు నా ఆస్తిపాస్తులు నా స్థాయి, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు, మీరు ఎవరైనా న్యూట్రల్గా ఉన్నవన్నీ ఒక ఒక నిర్ధారణ కమిటీ వేసి ఒక 4 5 మందినో మీ ఇష్టమైన వేయండి. ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్నీ వెరిఫై చేద్దాం. వెరిఫై చేయించి మరి ఎవరు నీతికి సంపాదించారో, ఎవరు అవినీతి చేశారో తెలుసు. అదేవిధంగా మీ ఆస్తులు కూడా ఎమ్మెల్యే మీరు ఎంపీ కాకముందు మీ ఆస్తిపాస్తులు, అంటే మీరు కూడా ఉద్యోగం చేశారు, మీరు కూడా ఎంపీ పిల్లల గ్రామంలో ఉద్యోగం చేశారు, మరి మీరు కూడా ఏమైనా చేస్తుంటారేమో. ఎంపీ కాకముందు మీ ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే కాకముందు ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు ఆస్తిపాస్తులు, ఈనాటి మీ ఆస్తిపాస్తులు అవి కూడా లెక్కలు వేసుకొస్తాం. నీ స్థాయి ఏంటంటే ఎంపీగా ఉన్నప్పుడు నీ వ్యవహారము, నీ స్థాయి, నీ మనస్తత్వం ఏంటంటే ఈ మధ్య అంతా బెల్ట్ షాప్లో వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి నెలకి 50,000 ఒక షాప్కి వెళ్ళినారంట ఇస్తున్నారు, వాళ్ళు పాపము చేస్తున్నారు. బెల్ట్ షాప్లు విచ్చలవిడిగా చేస్తుంటే ఇది మళ్ళీ అది సరిపోదని మీరు ఎంఆర్పి మీద 10 రూపాయలు పెట్టుకోండి, 20 వేలు పెట్టుకోండి, మీ ఇష్టం ఎంతనే పెట్టుకోండి, అయితే మాకు 75,000 రూపాయలు ఇవ్వాలా షాప్ కానీ వస్తాం కదా. మీరు ఈ మీడియా మిత్రులు ఎవరైనా రెక్కి చేయండి. బెల్ట్ షాపుల్లో బ్రాండ్ షాపుల్లో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్స్ట్రా ఎంఆర్పి మీద అమ్ముతున్నారు లేదా? మీరు మీ గుడి మీద చేసుకొని చెప్పండి. నేను చెప్పే అబద్ధాలు ఉంటాయి, మీరు నన్ను అడగచ్చు. నేను మాట్లాడిన తర్వాత అన్న మీరు చెప్పినట్టు ఇది తప్పుడు అడగండి, నేను కదా సమాధానం చెప్తాను. బెల్ట్ షాపుల్లో ఇది బ్రాండ్ షాపుల్లో ఎంఆర్పి పెడతాను, ఖర్చుగా పెడతాను, బెల్ట్ షాపులు లేవని. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, బ్రాండ్ షాపుల్ని గవర్నమెంట్ నడిపితే టైం ప్రకారం చేశాం. ఎవడు మంది ఎత్తిపోయినా 5 బాటలు పైన కేసులు పెట్టాం. ఈ రోజుకి రికార్డు ఉన్నాయి. మా 5 ఏళ్ల కాలంలో ఇదే అక్రమ మద్యం ఏమన్నా అమ్మతాన్ని తీసుకుపోతుంటే రైతులు తీసుకున్నా కూడా కేసులు పెట్టాం. ఆ కేసులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి. గంజాయి అంటారు, ఇంకోటి అంటారు. అసాంఘిక కార్యక్రమాల విషయంలో మీరు మీ పోలీస్ అధికారులు ఉన్నారు, గతంలో పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎవరిని కూడా ప్రోత్సహించేవాడిని కాదు. నేను నా దగ్గర ఇమడలేకే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేస్తే కట్టడి చేశాను కాబట్టే మీ దగ్గర చేరారు. సింగిల్ నంబర్ లాటరీలు, ప్యాకెట్ ఆడిచ్చేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఇటు కట్టడి చేసాము. కట్టడి నీ దగ్గర చేరారు. వాళ్ళంతా నీ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు, చేయిస్తా ఉన్నావు, దీన్ని మళ్ళీ మాట్లాడిస్తారు. ఏది నోటికి అడ్డు లేకుండా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. నోటికి అడ్డు అదుపు లేకుండా కార్యక్రమం కూడా మనుషులు పెట్టుకుని వాళ్ళని అది ఇది మాట్లాడించడమే. అయితే ప్రజలకు తెలుసు మీరేం మాట్లాడినా సంజీవ యొక్క నీతి నిజాయితీ అందరికీ ప్రజలకు తెలుసు, తెలియకుంటే బాలేదు. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం మీరు కూడా. అయితే నాది కావచ్చు, ఉదయం కూడా ఈ నియోజక ప్రజలది కావచ్చు, అందరూ కూడా అత్యాశ అవుతుంది ఒక విషయంలో. ఎందుకంటే ఇత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి రాదు. మనము వేప గింజ చేస్తే వేప చెట్టే వస్తుంది, మామిడి గింజ చేస్తే మామిడి గింజ వస్తుంది, లేదంటే నీకు తులసి మొక్కలు నాటితే గంజాయి మొక్క నాటితే తులసి మొక్క రాదు, గంజాయి మొక్క నాటితే తులసి మొక్క రాదు. ఒక అవినీతి పరుడి ఇక్కడ వాళ్ళ కడుపులో మళ్ళీ ఒక స్వచ్ఛమైన నిజాయితీపరమైన ఎమ్మెల్యే వస్తుంటే మనం ఆశించకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం అండి. వాళ్ళ నాన్నగారు అవినీతి అక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అదే చిన్నప్పటి నుంచి చూస్తాం కదా, అదే అలవాటు ఆమె కూడా వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తాం, చేయలేం. ప్రజలు నష్టపోతాం ఈరోజు. ఎవరైనా అమ్మ ఆయన నిజమైన ఒక మంచి తండ్రి అయితే ఏం చేయాలంటే, అమ్మ నేను అవినీతి చేశాను, అక్రమాలు చేశాను, అవినీతి సొమ్ము సంపాదించాను, ఏదో ఉంది ఇక్కడ మీరన్నా నీతిగా బ్రతకండి, నీతిగా ఉండండి, నీతిగా పాలన చేయండి. కానీ ఆ పరిస్థితి లేదే. అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాలని ఎట్టబెట్టట పక్క వాళ్ళు పెట్టి మాట్లాడించేది. నేను చెప్తున్నా,
ఏదైనా సమాధానం చెప్పంటే నాకు మీరు చెప్పండి. ఎమ్మెల్యే చెప్పచ్చు, ఎమ్మెల్యే ఆయన చెప్పచ్చు ఇన్ఛార్జిగా. పక్క వాళ్ళ దగ్గర ఎట్టబెట్ట మాట్లాడిస్తే ఉపయోగం లేదు. వాళ్ళు కూడా పాపం మాట్లాడుతున్నారు, మీ దెబ్బకి తట్టుకోలేక మాట్లాడుతున్నారు. బయట వచ్చి ఏంద్రా ఈ మా కర్మ మాట్లాడుతున్నారు. నేను ఓడాడుతున్నా, మీరు నీతి మాలిన పనులు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతి చేస్తానని చెప్తున్నా. అభివృద్ధిని పక్కన పెట్టేశారు అని చెప్తున్నా. మేము ఈ అభివృద్ధి చేసి చెప్పండి. నేను అభివృద్ధి చేయలేన్నారా? నేను చెప్పా మీకు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పా, నేను ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పా. ఈ రోజుకి ఉన్నాయి, మీరు చూసుకోండి. మీరు చేసిన చెప్పండి. హౌసింగ్ గురించి మాట్లాడారు. హౌసింగ్ గురించి మాట్లాడితే టిట్కో ఇళ్ళు లేదో మేము ఇచ్చేసిన మాట్లాడారు. టిట్కో ఇళ్ళు మేము ఒప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారే మొదలుపెట్టారు. అయితే ఆ రోజు టిట్కో ఇళ్ళు మొదలు పెడితే విపరీతమైన స్క్వేర్ ఫీట్ 4,000కి ఎంతో కడితే ఇది అక్రమం అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత అవసరం లేదని రీటెండర్స్ పిలిచి వాటిని ఇవ్వడం, కోవిడ్ రావడం, లేట్ అవ్వడం, వాటి ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు చూసుకుంటే మీరు తెలుస్తారు, టిట్కో ఇళ్ళలో బ్యాలెన్స్ వర్క్లు అంతా చేసింది ఎవరి హయాంలో. మన పోయి మీరు రిబ్బన్ కట్ చేశారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి టిట్కో ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు పదం మీరు వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి రిబ్బన్ కట్ చేసిన టిట్కో ఇళ్లలో ఈ రోజుకి ఎంతమంది కాపురాలు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రం అంతా చేశారు. ఈడు కూడా ఆయనే స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేసి టిట్కో ఇళ్ళని ప్రజలకు ఇచ్చారు అని ఒక నమ్మకం కల్పించారు, ఒక భ్రమ కల్పించారు. ఈరోజు ఆ టిట్కో ఇళ్ళు కావచ్చు, ఈ టిట్కో ఇళ్ళు కావచ్చు, ఎవరున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరే పోయి చూడండి. అదే మా జగనన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 30 లక్షల పైచలకు మరి పట్టాలు ఇచ్చాం, కాలనీలు ఇచ్చాం, ఊర్లుగా డెవలప్ చేశారు. జగనన్న కాలనీలు అంటే ఊర్లు వచ్చాయి. మీరు ఇక్కడి నుంచి బయలుదేరిపోయండి, మన్నారపురం దగ్గర టిట్కో ఇళ్ళు ఉన్నాయి, జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీ పరిస్థితి చూడండి, టిట్కో ఇళ్ళ పరిస్థితి చూడండి. జగనన్న కాలనీలో ఎంతమంది ఉన్నారు? మరి జగనన్న కాలనీలు ఇస్తే ఏ విధంగా ఆ ఇల్లున్నాయి? జగనన్న ఇచ్చింది మేలా, మీరు ఇచ్చింది మేలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పాలన అందించారు. మేము గుండె మీద చేసుకుని చెప్తాం, బ్రహ్మాండమైన పాలన. పార్టీలకు అతీతంగా, పార్టీలను చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ చేస్తాము, వాటికి మించి ఇస్తామని చెప్పిన మీరు ఎంతవరకు చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. పెన్షన్ తప్ప మిగతా ఏదైనా సక్రమంగా ఇచ్చారా? ఆ పెన్షన్ మేము ఇస్తున్నాం కదా, మేము ఇంటికి పోయి ఇచ్చాం, మేము నేర్పించి మీకు. ఈరోజు ఇంటింటికి పోతున్నారు, మేము నేర్పించింది అది, మా జగనన్న నేర్పించింది. నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆ పక్కనున్న నాయకులు, వాళ్ళ నాయకులు కూడా బయట వచ్చి ఏంద్రా ఈ కర్మ, ఈయన మాట్లాడము, ఆ పక్కన మేము ఉండడము అని ప్రైవేట్గా ఓపడుతున్నారు వాళ్ళు. అది తెలుసుకోలేనా సుబ్రహ్మణ్యం గారు? మీ నీతి ఏందో, నిజాయితీ ఏందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా ఏం బాలేదు. నా నీతి తెలుసు, నిజాయితీ తెలుసు. నేను అవినీతి చేశానా లేదన్న విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా నువ్వు అటెండర్ కానించి అధికారి వరకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏ విషయం కావాలన్నా నీకు లంచం ఇవ్వందే, పని బట్టి రేటు కట్టి ఇవ్వందే చేయని కార్యక్రమం అనేది. నా గురించి మాట్లాడతాం. మరి అక్కడ పోతే బోర్డు మెంబర్గా ఉన్నారు ఈయన. ఇంటికి శ్రీనివాస నిలయం పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాడు? బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ పర్చేజ్ కమిటీలో ఉండి అన్ని దగ్గర కమిషన్లు తీసుకొని ఈడ ఇల్లు కట్టుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మరీ దారుణమైన విషయం, బోర్డు మెంబర్గా ఉంటే ఎవరో మా ఆన్లైన్ లాంటి వాళ్ళు అనా మాకు తెలిసిన అబ్బాయి
ఆడ క్షవర్ వృత్తి చేస్తాడు, కొద్దిగా ఆడ పెట్టించు కాంట్రాక్ట్ బెస్ట్ అంటే వాడి దగ్గర 5,000 రూపాయలు నాయి బ్రాహ్మణులు ఆడ గుండు గీసేదానికి, కొండపైన గుండు గీసేదానికి టెంపరీగా పెట్టడానికి పంపిస్తే 5,000 రూపాయలు తీసుకొని వాడిని ఆడబెట్టించారు, అతన్ని ఆడబెట్టించారు. ఇంతకన్నా నీతి మాలిన వ్యవహారం ఇంకోటి ఉంటుందా? నీకు నిజంగా శ్రీనివాస నిలయం పెట్టుకున్నావు, నామం పెట్టుకొని సంవత్సరం కొండపైకి ఎక్కుతావు, నీకు ఈ వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయం ఉంటే, చెంగాళమ్మ అమ్మవారి మీద భక్తి భయం ఉంటే ఏడకైనా రా, ప్రమాణం చేస్తాను. నేను ఈ చెప్పిన విషయాలు నేను చేయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? చేయలేదని ప్రమాణం చేయగలవా? నువ్వయ్యా మాట్లాడు, నీతి గురించి నువ్వు మాట్లాడు. నన్ను అంటాడు ఆయన, సంజీవయ్య నీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెళ్ళి ఇచ్చి ఉంటుంది. సంజీవయ్య నిజాయితీపరుడు, నేను ఈ గుండె మీద చేసుకుని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? నేను గుండె మీద నీతి. కానీ నేను అడిగింది ఒకటి, ఆ శాండ్ రీచ్ అనేది మీ బినామీ అని చెప్పా, మీ అల్లుడు బినామీ అని చెప్పా. దాన్ని మీరు ఆయన ప్రెస్ మీట్ మీరు విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ పోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా వినండి. దానిలోనే తను ఒప్పుకున్నాడా లేదా? బినామీ అని ఒప్పుకోవచ్చు, ఇండైరెక్ట్గా బినామీ అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది వాస్తవం, రైతులు అడ్డుపడింది వాస్తవం, కాంట్రాక్టర్కి రీచ్ ఇచ్చింది వాస్తవం, రైతులు అడ్డుపడింది వాస్తవం. అయ్యా మాకు ఇక్కడ ఇసుకెత్తేస్తే మా పొలాలకు ఉన్నట్టు బోర్లు ఎండిపోతాయి, నీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రీచ్ ఎత్తే డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎత్తేదానికి లేదు అని వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని పిలిచి భయపెట్టి మీరు ఆడకపోతే కేసులు పెడతామని వాళ్ళని భయపెట్టావు. ఆ కాంట్రాక్టర్ని నువ్వు కానీ నాకు బాగా మా అల్లుడికి బాగా మీకపోతే నీ రీచ్ చేయించుకోనని వాడిని భయపెట్టి 70% మీ అల్లుడికి, 30% కాంట్రాక్టర్కి, మొత్తం ఇసుక దోలిందంతా నువ్వే. దాన్ని నువ్వే చెప్పావు. రైతుల్ని నేను రైతులు దొరకమనంట, కాంట్రాక్ట్ దొరకమనంట. ఇదేమన్నా ఉందా? నీ దగ్గరికి ఏ మధ్యస్థం వచ్చినా కమిషన్ లేనిదే నువ్వు చేయవు అన్న విషయం అందరూ తెలుసు. దాన్ని కూడా నువ్వే తీసుకువస్తావని తెలుసు అందరికీ. ఎవడన్నా ప్లాట్ విషయం పోతే దానికి నాకే అమ్మేమని చెప్పేసి చేస్తుంది. మరి రేషన్ మేము అడిగా, రేషన్ మేము మీకు కూడా తెలుసు, చాలామందికి ఎమ్మెల్యే గారి భర్త రేషన్ బియ్యం అమ్ముతున్నాడు విషయం తెలుసు. రేషన్ బియ్యము దొంగతనంగా అమ్మేది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యము చాలామంది కొనుక్కుపోతుంటారు, మళ్ళీ ఇస్తుంటారు, అధికారులు కేసులు పెడతారు, జరుగుతూ ఉంటాయి. నేను గుండె మీద చేసుకుని నీతిగా నిజాయితీగా చెప్తున్నా, ఎవరైతే ఈ దొంగ వ్యాపారం చేశారో, ఇది రైస్ వ్యాపారము మా ప్రభుత్వంలో కూడా చేస్తుండొచ్చు, నేను చేయలేదంటలా, మా ప్రభుత్వంలో కూడా చేస్తుండొచ్చు. వాళ్ళు ఎవరో ఏందో కూడా నాకు తెలియదు, వాస్తవం చెప్తాను. మీరు కూడా మీకు కూడా మీడియా మిత్రులకు అందరూ తెలుసు కాబట్టి మీరు వాళ్ళని ఎవరిని అడగచ్చు. మీరు ఏమయ్యా మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎప్పుడైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఈ రైస్ వ్యాపారం చేస్తున్న అడగడం కానీ, మీ దగ్గర కాఫీ తాగడం కానీ ఏమైనా చేశారా? మీ ముఖాలన్నా వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసా అని అడగండి. నాకు తెలియదు. ఆరోగ్యం జాగ్రత్త, ఎండలో గట్టిగా మాట్లాడుతున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది భయపడ్డారండి. అమ్మ నా ఆరోగ్యం నాకు చాలా ఫిట్గా ఉన్నా, మీ అర్చుడు చెప్పాడు షుగర్ ఉంది జాగ్రత్త అని. నాకు షుగర్ ఉంది, వాస్తవమే షుగర్ ఉన్నా, నా కంట్రోల్లో ఉంది. నేను నా ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను ఎండలో కూడా ఎంత కనబడను, ఎంత తిరగలను, మాట్లాడగలను. మీ నాన్న నడవలేకపోతున్నాడు, మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు, మీ నాన్న ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు. మీ నాయన పాపము మీరు చేసే కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు చేసే అవినీతిని ఆడబడి పేపర్లో మీరు రాసింది, మీ పత్రికలే మీడియాలో వస్తే అవినీతి చేస్తుంది, ఈ అక్రమాలు జరుగుతున్నాయి ఈ నియోజకవర్గాన్ని మీడియా రాస్తే ఇదే మీడియా సేవ పెట్టి ఏడ్చి నేను చచ్చిపోతాను అన్నాడు. మీరు ఆయన చచ్చిపోవడం కాపాడుకోమా, మీరు ఆయన చచ్చిపోవడం కాపాడుకోవాలంటే మీరు అవినీతి చేయకోవాలంటే, మీ కుటుంబ సభ్యులు మీరు అవినీతి చేయకోవాలంటే సక్రమైన పాలన అందిస్తే పేపర్లు రాయకపోతే మీరు ఆయన చచ్చిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఆయన పబ్లిక్ గా ప్రెస్ మీట్ చెప్పారు నేను చచ్చిపోమంట రాయా అని. ఇప్పుడు చెప్తాడంటయా గంట ఇసుక ఎత్తుకోవడం చచ్చిపోతారండి, గంట ఇసుక నేను చెప్పేదానికన్నా ఇది దెయ్యాలు వేదాలు వలిచారంటే అదే నెలసరం గారు
దెయ్యాలు వేదాలు వలించడం అంటే అది ఇసుక దోపిడీ చేస్తా గంటి ఇసుకొచ్చుకోలేదు నేను నా మీద నా కుటుంబ సభ్యుల మీద పేపర్లు రాస్తానని ఇదే పేపర్ల మీద ఓపయో పేపర్లు ఎందుకు రాస్తారా చూసుకో నా మీద అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయేమో నా విధంగా తెలిసేమో నీ మీద ఎందుకు చేస్తారు అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు మీరు చేశారు పేపర్లు ఊరికే రాదు కదా అయ్యో మేము రాసేస్తున్నాం నేను చచ్చిపోతాడేమో సింపతి క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను చచ్చిపోతానే మీరు చచ్చిపోమంటారు మీరు ఎందుకు చచ్చిపోమంటారు నువ్వు మానేయి అంటారు పేపర్లో వచ్చింది ఆ రోజు ఇదే ప్రైమ్ 9లో వచ్చింది ప్రైమ్ 9లో వచ్చింది మహా టీవీలో వచ్చింది టీవీ 9లో వచ్చింది టీవీ 5లో వచ్చింది అన్నిట్లో వచ్చాయి వరుస కథనాలు ఎమ్మెల్యే గారి భాగవతం అంతా ఎమ్మెల్యే గారి గురించి ఇక్కడ నియోజకవర్గ వ్యవహారాన్ని పేపర్లు రాస్తుంటే ఆ పేపర్లను బట్టి బ్లాక్ మెయిల్ చేసి చచ్చిపోతారండి ఓళ్ళు భయపడిపోద్ది పాపం అప్పటి నుంచి రాయట్లే పేపర్లు ఏదంటే గబక్కడ మా పేపర్లు రాయడము ఆడే చచ్చిపోవడము అది మనది ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టేది కరెక్టే టీవీ 9 విలేకరులు ఒకరున్నారు పాపం 9 టీవీలో మన రమణారెడ్డి ఆత్మూరు సైడ్ అతను నెల్లూరు సైడ్ అతను పాపం అతను టీవీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రాశాడని అతను అక్రమ కేసు జైల్లో పెట్టారు ఇదే పని అయిపోయింది పాపం ఈ మా మీడియా సోదరులు మిత్రులు కూడా అందరూ భయం వేసింది ఏంటంటే రాస్తే సవకాని అయిపోయింది మా కిషోర్ ఉన్నాడు రాయాలంటే కష్టం ఏంటంటే 7 కేజీ పెడతారు ఏం పెడతారు నాన్న తలకాని అయిపోయి పెడతాడు ఇది నీ బాగా అది నా ఆరోగ్యం నేను రావడం తల్లి ఏ ఇబ్బందిరా నేను ఎంత గట్టిగా మాట్లాడగలను ఎంత ఎండలో మాట్లాడగలను పరిగెత్తగలను నాకు వయసు ఉంది నాకు ఓపిక ఉంది బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్పినా చేస్తానికి సిద్ధంగా ఉన్నా మీ నాన్నగారి ఆరోగ్యం చూసుకోమని మీరు డాక్టర్ గారు మీ నాన్నగారి ఆరోగ్యం డాక్టర్గా మీరు పరిశీలన చేస్తే మీ నాన్నగారి ఇది బొక్కలు ఏందో ఆయన ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు కాబట్టి ఆయన ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి పాపము మిమ్మల్ని రాజకీయం చేయాలని కాపాదని పడతాడు కాబట్టి మీరు కాపాడుకోవాలంటే మీరు అవినీతి చేయకోవాలంటే ఈ పేపర్లు రాయరు ఈ పేపర్లు రాయకపోతే నేను ఆయన చెప్పాలి పేర్నాటి న్యాచురల్స్ సెంట్రల్ అవెన్యూ ఫస్ట్ క్రాస్ రోడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్ అన్ని రకాలైన వెజిటబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ పాల ఉత్పత్తులు సింగిల్ పాలిష్ రైస్ స్వచ్ఛమైన తేనె పప్పు దినుసులు గానుగ నూనెలు మిర్చి పసుపు పికిల్స్ నేచురల్ పౌడర్స్ స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి